నమస్తే, నేను రాజేష్ జైన్ మరియు మీరు వింటున్నారు నా పాడ్కాస్ట్ ద 70s సోల్ మై వారాసివ్ని డేస్. ఈరోజు ఈ ప్రత్యేక సంచికను నాకు నడకను మరియు సంభాళించుకోవడాన్ని నేర్పించిన నా జీవిత మూలస్తంభంతో ప్రారంభిస్తున్నాను. నా తండ్రి ఒక నిజమైన ఆదర్శ నాయకుడు. ఈ వ్యాసాన్ని నేను 14 ఏళ్ల క్రితం ఏప్రిల్ 2012లో రాశాను. నేను ఈ వ్యాసాన్ని ఆయనకు చదివి వినిపించినప్పుడు ఆయన కళ్లలోని మెరుపు మరియు సంతృప్తి భావం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అవి నా మనసులో ముద్రించబడి ఉన్నాయి. ఈరోజు 2026 సంవత్సరంలో నేను ఈ మాటలను మీ ముందుకు AI వాయిస్ రూపంలో వినడానికి అందుబాటులోకి తెస్తున్నప్పుడు నాన్నగారు మరియు అమ్మ ఇద్దరూ మన మధ్య లేరు. మా నాన్నగారు 2014లో స్వర్గస్థులయ్యారు. కానీ ఆయన నేర్పిన సంస్కారాలు మరియు వారాసివ్ని వీధుల్లో ఆయనతో గడిపిన 70ల నాటి ఆ రోజులు ఈ వ్యాసం ద్వారా నేటికీ సజీవంగా ఉన్నాయి. రండి, ఒక కుమారుడి దృష్టిలో తన తండ్రి యొక్క అన్వేషించని కథను విందాం. నా తండ్రి దివంగత శ్రీ మదన్ లాల్ జీ జైన్. నాకు స్పృహ వచ్చిన నాటి నుండి కుటుంబాన్ని పోషించడానికి మరియు పిల్లల పెంపకం కోసం ఆయన తన వ్యాపారంలో నిరంతరం శ్రమించడాన్ని నేను చూశాను. తద్వారా ఆయన అవసరమైన ధనాన్ని సంపాదించగలిగారు. చిన్న పట్టణంలో పాఠశాల తర్వాత విద్య సాధ్యం కాలేదు. అందువల్ల ఆయన నాగ్పూర్ వెళ్లి కాలేజీలో చేరారు. కానీ మా తాతగారు కుటుంబ వ్యాపారంలో మరిన్ని చేతుల సహాయం అవసరమని భావించి ఆయన కాలేజీ విద్య పూర్తి కాకముందే తిరిగి పిలిపించారు. ఈ విధంగా మా నాన్నగారి మనస్సులో ఒక నెరవేరని కోరిక ఉండిపోయింది. అప్పుడే ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నారు. తాను ఎక్కువగా చదువుకోలేకపోయినా తన పిల్లలకు తప్పకుండా ఉన్నత విద్యను అందిస్తానని. తాతగారి పాత వ్యాపారంతో ఇంటి ఖర్చులు గడవటం లేదని గమనించి ఆయన 1956లో వ్యాపారాన్ని మార్చారు. అదే సంవత్సరం నాన్నగారి వివాహం జరిగింది మరియు నా తల్లి రూపంలో ఒక ప్రశాంతమైన, వివేకవంతమైన, సుశీల మరియు గృహకార్యాల్లో నైపుణ్యం కలిగిన జీవిత భాగస్వామి ఆయనకు లభించింది. మా అక్కయ్య, ఆ తర్వాత నేను మరియు నా ఇద్దరు తమ్ముడు, చెల్లెళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా నాన్నగారి తల్లిదండ్రులు మరియు సోదరుడి కుటుంబంతో కలిసిన ఉమ్మడి కుటుంబంలో సభ్యులమయ్యాము. కుటుంబ సభ్యులందరూ వ్యాపారం కోసం ఆయన చేసిన అలుపెరగని శ్రమకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. వ్యాపార నిమిత్తం వారంలో 1-2 రోజులు ఆయన నాగ్పూర్, జబల్పూర్ లేదా బొంబాయి వెళ్లాల్సి వచ్చేది. ఆ రోజుల్లో నేను చిన్న పిల్లాడిని. ఆయన అలా వెళ్ళినప్పుడు ఆయన తిరిగి ఇంటికి వచ్చే వరకు నా మనస్సు భయంతో ఉండేది. మళ్ళీ ఆయన తన తదుపరి వ్యాపార పర్యటనకు సిద్ధమయ్యే రోజున నేను ఆందోళన చెందేవాడిని. ఏది ఏమైనా ఆ రోజులు గడిచిపోయాయి. సినిమాలోని ఒక పాటను ఆయన ఎంతో ఇష్టంగా వింటారు. అది, నిన్ను సూర్యుడననా లేక చంద్రుడననా, నిన్ను దీపమననా లేక తారననా, లోకంలో నా పేరు నిలబెడతాడు నా ముద్దుల కొడుకు. ఇదే భావనను మనస్సులో ఉంచుకుని ఆయన మా అందరినీ ఎంతో బాధ్యతాయుతంగా పెంచారు. ఆయన మనసులోని మాట నాకు తెలుసు. కొన్నిసార్లు నేను 51 ఏళ్ల వయస్సు వరకు కూడా ఆ పాటలోని భావం నిజమయ్యేంత గొప్ప స్థాయికి చేరుకోలేకపోయానని ఆత్మగ్లాని చెందుతుంటాను. నాన్నగారు స్వయంగా జీవితంలో ఎప్పుడూ విలాసాలను అనుభవించడం మేము చూడలేదు. ఆయన జీవితం, కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో పరిపూర్ణతకు ఒక సజీవ చిత్రం అని నేను చెబితే అది అత్యంత సముచితంగా ఉంటుంది. ఆయన మా అందరినీ మంచి విద్య దిశగా ప్రోత్సహించారు. ఆయన చిన్నప్పటి నుండే మాతో స్నేహపూర్వకంగా చర్చించేవారు. ఎప్పుడూ ఆయన మాకు మహాపురుషుల జీవితాల నుండి ఆదర్శవంతమైన విషయాలను చెబుతూ ఉండేవారు. ఎక్కువగా ప్రస్తావిస్తే విషయానికి పక్కకు వెళ్తుంది కానీ ఉదాహరణ కోసం ఇక్కడ ఒక సందేశాన్ని తప్పకుండా పేర్కొంటున్నాను. నా పొట్ట ఏమీ శ్మశానం కాదు, అందులో శవాలను పాతిపెట్టడానికి. ఈ వాక్యం జార్జ్ బెర్నార్డ్ షా, ది నోబెల్ బహుమతి గ్రహీత మరియు ఆంగ్లేయుడైన బెర్నార్డ్ షా శాకాహారానికి మద్దతుగా చెప్పిన ఈ మాటలు నా తండ్రిని ఎంతో ప్రభావితం చేశాయి. మాకు పిల్లలకు ఇది చెప్పడం వెనుక ఉన్న నాన్నగారి ఉద్దేశ్యం శాకాహారం పట్ల మా నిబద్ధతను దృఢపరచడమే.
మా తల్లిదండ్రులు మరియు ఇతర పెద్దలు చిన్నప్పటి నుండి అందించిన వీటినే సుసంస్కారాలు అని పిలవచ్చు. ఇది మా అదృష్టం. మా అక్కయ్య పాఠశాల విద్య పూర్తి చేసినప్పుడు తాతగారికి ఆమెను కాలేజీకి పంపడం ఇష్టం లేదు. నాన్నగారికి ఆయనతో భేదాభిప్రాయం ఉన్నప్పటికీ ఇంటి శాంతిని దృష్టిలో ఉంచుకుని అప్పుడు పట్టుబట్టలేదు. కాని అంటారు కదా, ఉద్దేశ్యం మంచిదైతే దేవుడు తోడుంటాడని. అదే సమయంలో తాతగారు 3 నెలల తీర్థయాత్రకు వెళ్లారు మరియు ఆయన లేని సమయంలో నాన్నగారు మా అక్కయ్యను కాలేజీలో చేర్పించారు. అప్పుడు మా పట్టణ వాతావరణంలో చుట్టుపక్కల ఇళ్ల నుండి చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే కాలేజీకి వెళ్లేవారు. నాన్నగారు మా తోబుట్టువులందరికీ మంచి విద్యకు అవకాశాలు కల్పించారు. ఆయన ప్రోత్సాహం వల్లే నేను ఇంజనీర్ అయ్యాను. లేదంటే ఆ 5 ఏళ్ల కోర్సు సమయంలో నేను కనీసం 10 సార్లు చదువు ఆపేస్తానని మారాం చేసేవాడిని. నాకు కుటుంబానికి దూరంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు. ఆయన ప్రతిసారీ చెప్పారు, నువ్వు కేవలం కష్టపడు, ఫలితం ఏదైనా సరే నేను నిన్ను ఏమీ అనను అని. ఖర్చు గురించి చింతించకు, నీకు ఏది అవసరమైతే అది నేను ఇస్తాను అని. ఒకవేళ ఆయన అంత దృఢంగా లేకపోయి ఉంటే నేను ఇంజనీర్ అయ్యేవాడిని కాదు. నా సంకల్పం బలహీనంగా ఉండేది. నేను ఇంజనీర్ అయ్యాను మరియు నా కొడుకు ఇంజనీర్ అని ఆయన చెప్పేటప్పుడు ఆయన స్వరంలో కనిపించే గర్వాన్ని చూసి నేను ఎంతో సంతృప్తి చెందాను. సమయం వచ్చినప్పుడు ఆయన మా ఇష్టాలకు విలువనిస్తూ మా వివాహాలు జరిపించారు. మా సోదరీమణుల వివాహాలలో వారి అత్తగారిల్లు నగరంలో ఉండాలని ఆయన పట్టుబట్టారు. తద్వారా వారు గ్రామీణ జీవితంలోని కష్టాలను తక్కువగా ఎదుర్కొంటారని ఆయన భావించారు. నా వివాహం మరియు నా తమ్ముడి వివాహం చేసేటప్పుడు వరకట్నం ఒక సామాజిక రుగ్మత అని చెప్పి ఆయన తన ఆధునిక ఆలోచనను చాటారు. ఆయన మా అత్తగారింటి నుండి ఎటువంటి కట్నాన్ని ఆశించలేదు. మమ్మల్ని పెంచడంలో ఆయన ఎప్పుడూ డబ్బు కొరత రానివ్వలేదు. అదే సమయంలో మేము డబ్బును దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త పడ్డారు. మేము ఎటువంటి చెడు అలవాట్లకు లోనుకాకూడదని ఆయన కోరుకున్నారు. ఆయన ఇల్లు మరియు వ్యాపారాన్నే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యాపారంలో లాభం కంటే కస్టమర్లకు నాణ్యమైన వస్తువులను అందించడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన జూదం మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండేవారు. అప్పు చేయవద్దని మాకు ఎప్పుడూ బోధించేవారు. ఉన్నంతలోనే సర్దుకుపోవాలని నేర్పారు. అంటే నైతికతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన నాకు బుల్లెట్ మోటార్ సైకిల్ నడపడం నేర్పించినప్పుడు నేను వేగంగా నడిపే తీరు చూసి ఆయన భయపడేవారు. నేను వేగాన్ని తగ్గించకపోవడంతో ఒకరోజు ఆయన కోపం ప్రదర్శించారు. ఆయన అన్నారు, బండి ఆపు, నన్ను దించేయ్, నువ్వు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళు, నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టుకో, అప్పుడు జీవితంలో ఎప్పుడూ దీనిని నడపలేని పరిస్థితి తెచ్చుకో అని. ఆయన మాటలు నాపై చాలా ప్రభావం చూపాయి. మనం ఎంత నియంత్రించగలమో అంతకంటే ఎక్కువ వేగం మనకు మరియు రోడ్డుపై వెళ్లే ఇతరులకు ప్రమాదకరమని నేను గ్రహించాను. నేడు నాన్నగారి వయస్సు 80 ఏళ్లు. మోకాళ్ల నొప్పుల వల్ల వాకర్ లేకుండా నడవడం ఆయనకు సాధ్యం కాదు. అయినా సరే ఆయన వ్యాపారం చేస్తున్నారు. ఇంటి తలుపు వరకు వాకర్ సహాయంతో వస్తారు. యాక్టివాపై కూర్చుని తక్కువ వేగంతో తన షాపు వరకు వస్తారు. అక్కడ కూర్చుని వ్యాపారం నిర్వహిస్తారు. నేటి తరానికి మరియు మార్కెట్లోని ఇతర వ్యాపారులకు మార్గదర్శకత్వం అందించడం తన బాధ్యతగా ఆయన భావిస్తారు. తోటి వ్యాపారులు కూడా ఆయన మాటను ఎంతో గౌరవంగా వింటారు. ఒకరోజు నేను అన్నాను, ఇవన్నీ ఇప్పుడు చేయకండి అని. ఆయన అన్నారు, లేదు, ఏ రోజైతే నేను ఆగిపోతానో ఆ రోజు మళ్లీ నిలబడటం సాధ్యం కాదు అని. నేను ఆ మాటను అంగీకరించాల్సి వచ్చింది. నేడు ఆయన మా పుట్టిన ఊరిలో కర్మతత్పరతకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. ఆయన కష్టాన్ని మరియు ఆలోచనలను ప్రత్యక్షంగా చూస్తున్న సమాజానికి ఆయన ఒక స్ఫూర్తిప్రదాతగా మారారు. సంవత్సరంలో కనీసం 15 రోజులు కూడా నేను ఆయన సేవలో ఉండలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంటుంది. నేటికీ ఆయనే మా పనులు చేస్తుంటారు. నేను కారులో ప్రయాణించి ఇంటికి చేరుకున్నప్పుడల్లా దారిలో మురికిగా మారిన కారును ఆయనే పైపుతో నీళ్లు కొట్టి శుభ్రం చేయడం మొదలుపెడతారు. గత డిసెంబర్లో నేను ఊరికి వెళ్ళినప్పుడు రాత్రి దోమతెర కట్టాను.
అందులో ఒక రంధ్రం చూసి నాన్నగారితో అన్నాను, నాన్నగారు, ఈ రంధ్రం నుండి దోమలు వస్తాయేమో అని. ప్రయాణ బడలికతో నేను అలా అంటూ నిద్రలోకి జారుకున్నప్పుడు నాన్నగారు సూది, దారం తీసుకుని ఆ రంధ్రాన్ని కుడుతూ కనిపించారు. అమ్మ సహాయంతో ఆయన సూదిలో దారం ఎలా ఎక్కించారో, ఆ దోమతెరను ఎలా కుట్టారో కాని కొడుకుపై ఉన్న ప్రేమతో ఆ కష్టమైన పనిని కూడా ఆయన చేసేశారు. ఈ చిన్న విషయమే తండ్రికి కొడుకుపై ఉన్న అద్భుతమైన ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. నేటికి ఆయన తన పాత అలవాటు ప్రకారం మహాపురుషుల సందేశాలను గుర్తు చేస్తూ అంటారు, నేను మరణానికి భయపడను, కాని ఇతరులపై ఆధారపడి ప్రాణాలు విడవడానికి భయపడతాను. తండ్రి రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. ఆయన పాదపద్మాలకు నేను పదే పదే నమస్కరిస్తున్నాను. నమస్తే, ద 70s సోల్, మై వారాసివ్ని డేస్ కి మీకు స్వాగతం. నేను రాజేష్ జైన్. గత సంచికలో మీరు మా నాన్నగారి గురించి విన్నారు. ఈ రోజు ఈ సంచికను నేను పీయూష శ్రోతస్ అని పిలిచే నా శక్తికి అంకితం చేస్తున్నాను. నా మమతామయి తల్లి. ఈ జ్ఞాపకాన్ని కూడా నేను ఏప్రిల్ 2012లోనే రాశాను. అమ్మ దీనిని చదివినప్పుడు ఆమె ముఖంలోని ఆ సహజమైన చిరునవ్వే నాకు లభించిన అతిపెద్ద పురస్కారం. కాలచక్రాన్ని చూడండి, అమ్మ కూడా 2020లో మనల్ని విడిచి స్వర్గస్థులయ్యారు. నేడు ఆమె భౌతికంగా మనతో లేరు, కాని ఆమె సరళత, ఆమె దృఢత్వం మరియు ఆమె మమకారపు పరిమళం నేటికీ వారాసివ్నీలోని మా పూర్వీకుల ఇంటి గోడగోడనా నిండి ఉంది. రండి, నా వ్యక్తిత్వానికి పునాది అయిన ఆ ప్రశాంతమైన మరియు దృఢమైన మహిళను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. నా మమతామయి తల్లి. నారీ, నువ్వు కేవలం శ్రద్ధవు, విశ్వాసమనే హిమగిరి పాదాల చెంత, జీవితమనే సుందరమైన మైదానంలో అమృతధారలా ప్రవహించు. కవి కల్పనకు మరియు ఆయన కలమునకు నమస్కారం. కాని అవును, మా అమ్మ నిజంగా అమృతధారే. ఆమె పుట్టిన కొద్ది ఏళ్లకే తన తండ్రి మరణించడంతో పితృ నీడకు, తండ్రి ప్రేమకు దూరమైన మా అమ్మను మా అమ్మమ్మ తన రెండవ కుమార్తె కుటుంబంతో కలిసి పెంచింది. మా అమ్మకు ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు కూడా 10 ఏళ్ల వయసులో చనిపోవడంతో అమ్మమ్మ మరియు అమ్మల దుఃఖం మరింత ఎక్కువైంది. కుశాగ్ర బుద్ధి కలిగిన మా అమ్మ 8వ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగింది, ఎందుకంటే ఆ కాలంలో బాలికల కోసం సరైన పాఠశాలలు తక్కువగా ఉండేవి. అంతేకాకుండా 40, 50 దశకాల్లో స్త్రీలకు అంతవరకు చదువుకుంటే చాలని భావించేవారు. కష్టాల్లో బాల్యాన్ని గడిపిన తర్వాత 1956లో మా అమ్మ వివాహం జరిగింది మరియు 16 ఏళ్ల వయసులోనే ఆమె మా నాన్నగారికి నిజమైన సలహాదారుగా మరియు స్ఫూర్తిప్రదాతగా మారి అత్తగారింటికి వచ్చింది. ఏ తల్లి అయినా అందంగా లేకపోయినా పిల్లలకు మాత్రం ఆమె ఎంతో ప్రియమైనది. మా అమ్మ రూపవతి, బుద్ధిమంతురాలు మరియు మితభాషి మాత్రమే కాదు, ఆమె తన వ్యక్తిత్వంలో సహనాన్ని కూడా అలవరచుకుంది. బహుశా ఈ గుణం తండ్రి నీడ లేకపోవడం మరియు బాల్యంలో ఎదుర్కొన్న కష్టాల వల్ల వచ్చి ఉండవచ్చు. అమ్మ గురించి రాసిన ఈ వ్యాసంలో మా మామయ్య గురించి ప్రస్తావించకపోతే అది ఆయనకు అన్యాయం చేసినట్లవుతుంది. మా మామయ్య ఎంతో కష్టపడే స్వభావం ఉన్నవారు, నిజాయితీపరులు కాని ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయన సంపాదన తన పిల్లలకు మరియు కుటుంబానికే సరిపోయేది కాదు. అయినా సరే ఆయన మా అమ్మమ్మకు మరియు అమ్మకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మా అమ్మ తండ్రి లేని లోటును మరచిపోయేలా చేయడంలో ఆయన తోడ్పడ్డారు. నిజానికి ఆయన మా అమ్మమ్మకు నాన్నగారి లాంటి అల్లుడే, కాని ఆయన అమ్మమ్మకు కొడుకులా మరియు మా అమ్మకు అన్నలా ఉండేవారు. ఆయన తన జీవితంలో మా పిన్నమ్మతో కలిసి మా అమ్మకు పుట్టిల్లు లాంటి వాతావరణాన్ని కల్పించారు. మామయ్య జీవితం ఎంతో సంఘర్షణతో కూడుకున్నది. తన కుటుంబం సాధారణ జీవితాన్ని గడపడం కోసం ఆయన రాత్రింబవళ్లు కష్టపడేవారు. అలాంటి మహానుభావులు ధన్యులు. మన పూర్వ సమాజంలో వారు ఎంత సరళంగా మరియు సాదాసీదాగా ఉండేవారో. మేము చిన్నప్పటి నుండి మా మామయ్య త్యాగాన్ని చూస్తూ పెరిగాము. ఈరోజు మా మామయ్య, పిన్నమ్మ లేరు కాని వారి పుణ్యస్మృతులు మా తోబుట్టువులందరి మనసుల్లో జీవితాంతం నిలిచి ఉంటాయి. మా బాల్యం మా అమ్మ మమకారపు నీడలో గడిచింది.
ఉదయం దేవాలయ దర్శనంతో ఆమె దినచర్య ప్రారంభమయ్యేది. తిరిగి ఇంటికి వచ్చాక అల్పాహారం మరియు భోజన తయారీలో నిమగ్నమయ్యేవారు. ఆ సమయంలో జైన్ కుటుంబాల్లో బయట నుండి తినుబండారాలు తెచ్చే అలవాటు లేదు. ఇంటి పనులు మరియు మా పిల్లల స్కూలు హోంవర్క్ కూడా ఆమె చేయించేవారు. నేటికీ ఆమె ఇంట్లోనే రకరకాల వంటకాలు తయారు చేస్తారు. మా చిన్న పట్టణంలోని చిన్న సమాజంలో వివాహాలకు వెళ్లడం లేదా అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడం మరియు వారిని ఓదార్చడం ఒక ఆచారంగా ఉంది. వీటన్నింటిలో ఆమె ఉదయం నుండి రాత్రి వరకు బిజీగా ఉండేవారు. అప్పట్లో అత్తమామల పట్ల గౌరవం మరియు మర్యాదలు పాటించడం నేటితో పోలిస్తే కష్టంగా ఉండేది. ఆమె వీటన్నింటి మధ్య సమతుల్యత పాటిస్తూ తన బాధ్యతలను నెరవేర్చారు. ఆమె ఒక గొప్ప కోడలిగా అందరి ప్రశంసలు పొందారు. మా అమ్మ మాటతీరు మరియు ప్రవర్తన ఇరుగుపొరుగు వారితో ఎంతో బాధ్యతాయుతంగా ఉండేది. అందుకే ఆమె ఎప్పుడూ ఏ వివాదాల్లోనూ ఉండలేదు. నిజానికి ఆమె ఇతరులను ఎప్పుడూ విమర్శించదు. ఎవరైనా చెబితే వింటారు కాని ఎవరి వెనుక వారి గురించి చెడుగా మాట్లాడటం ఆమె స్వభావం కాదు. ఆమె స్వభావరీత్యా ధార్మిక చింతన కలవారు. పిల్లలకు ధార్మిక సంస్కారాలు నేర్పడానికి గుడిలో పండితులు లేని సమయంలో ఆమె కొన్ని సంవత్సరాల పాటు పిల్లలకు పాఠాలు కూడా చెప్పారు. తోటి మహిళలతో కలిసి ధర్మ గ్రంథాల గురించి చర్చించడం నేటికీ కొనసాగుతోంది. ఆమె తన బాధ్యతలన్నింటినీ ఎటువంటి ఫిర్యాదులు లేకుండా నెరవేరుస్తూ వచ్చారు. నేడు శారీరక శక్తి తగ్గినప్పటికీ ఆమె తన శక్తి మేరకు ఏదో ఒక ఇంటి పనిని వెతుక్కుని నిదానంగానైనా పూర్తి చేస్తారు. నాన్నగారు ఎప్పుడైనా క్లిష్టమైన వ్యాపార లెక్కలు ఇస్తే ఆమె వాటిని వేగంగా పూర్తి చేయడం చూసి ఆయన ఆశ్చర్యపోతారు. మా అమ్మ 8వ తరగతి వరకు చదువుకున్నా గణితంలో ఆమె ప్రావీణ్యాన్ని నాన్నగారు కూడా అంగీకరిస్తారు. ఆమె మా అందరికీ మరియు నాన్నగారికి ఎటువంటి ఆహారం అవసరమో ఆమె పూర్తిగా గమనిస్తారు. ఇప్పుడు నాన్నగారికి మధుమేహం ఉండటంతో ఆహారం విషయంలో అమ్మ పెట్టే ఆంక్షలకు ఆయన కొన్నిసార్లు అసహనానికి గురవుతారు. కానీ అవసరమైనప్పుడు అమ్మ ఆయన పట్ల కఠినంగానే ఉంటుంది. ఆ తర్వాత నాన్నగారు కూడా ఆమె శ్రేయస్సు కోరి చేసే పనులను ప్రశంసిస్తారు. ప్రశాంతంగా, సరళంగా కనిపించే మా అమ్మ నిజానికి చాలా దృఢమైన మహిళ. ఆమెకు సరైనదని అనిపించిన పనిని చేయడంలో ఆమె చూపే పట్టుదల ఆదర్శనీయం. కానీ అలా చేసేటప్పుడు ఎవరికీ మనస్తాపం కలగకుండా జాగ్రత్త పడతారు. 79 సంవత్సరంలో నాన్నగారికి పెప్టిక్ అల్సర్ వచ్చింది. ఆపరేషన్ లేకుండా రోగాన్ని నయం చేయడానికి డాక్టర్ కొన్ని జాగ్రత్తలు చెప్పారు. నాన్నగారు ఆశపడి తిని సమస్య కొనితెచ్చుకోకుండా ఉండాలని అమ్మ కొన్ని నెలల పాటు ఇంట్లో ఎటువంటి రుచికరమైన వంటకాలు తయారు చేయలేదు. ఈ విధంగా నాన్నగారి అల్సర్ ఆపరేషన్ లేకుండానే తగ్గిపోయింది. అమ్మ కఠినంగా ఉండటం వల్ల ఇంటి మిగతా సభ్యులు కూడా కొన్ని రోజులు అదే పద్ధతిని పాటించాల్సి వచ్చింది. ఒకరోజు నేను అన్నాను, నాన్నగారి మనోబలం ప్రశంసనీయం మరియు మీ ఆత్మబలం అని. నా మాటలకు ఆమె నవ్వుతూ, నువ్వు బాగా విశ్లేషిస్తావు అని అన్నారు. ఇప్పుడు ఆమె శారీరక బలహీనత ఉన్నప్పటికీ 73 సంవత్సరాల వయసులో ఆమె మరియు 80 ఏళ్ల వయసులో నాన్నగారు ఇంత శక్తివంతంగా ఉండటానికి అమ్మ ఆత్మబలమే కారణం. మా అమ్మ మరియు నాన్నగారి జంట ఒకరికొకరు పూరకంగా ఉంటారు. ఒక కొడుకుగా వారి పాదాలకు నమస్కరిస్తూ ఒక పాటలోని పంక్తులను రాస్తాను. మేము ఆయనను ఎప్పుడూ చూడలేదు, కానీ దాని అవసరం ఏముంది? అమ్మా, నీ రూపం కంటే వేరుగా దేవుని రూపం ఇంకేముంటుంది? మనం మన నిజమైన నాయకులను మన ఇల్లు, కుటుంబం, పొరుగువారు మరియు మన నగరంలోనే గుర్తించాలి. అలాంటి నిజాయితీపరులను అనుసరించడం వల్ల సమాజంలో అశాంతి, అభద్రతాభావం మరియు అపనమ్మకం తొలగిపోయి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రోజు నేను ఈ జ్ఞాపకాలకు స్వరాన్ని ఇస్తున్నప్పుడు నాన్నగారు మరియు అమ్మ భౌతికంగా లేకపోయినా వారి ఉనికిని నేను ప్రతి క్షణం నా చుట్టూ అనుభవిస్తున్నాను. వారు అందించిన విద్య మరియు సంస్కారాలు నాలో ఒక జ్యోతిలా వెలుగుతూ ప్రతి క్షణం సమాజం మరియు ప్రపంచం పట్ల నా బాధ్యతలను గుర్తుచేస్తుంటాయి. నాన్నగారి ఆదర్శాలు మరియు అమ్మ నిస్వార్థమైన, దృఢమైన జీవనశైలే ఈరోజు నా శ్రమకు అసలైన స్ఫూర్తి. ఇది వారి ఆశీర్వాదమే,
అందుకే నేటికీ నేను ఏ పనిలోనూ ఒంటరిగా ఉన్నట్లు భావించను. ఇదే అనుబంధం మరియు గౌరవంతో నా సాహిత్య సృజనలో కూడా వారి ఉనికిని జోడించుకున్నాను. అందుకే నేను నా పేరును కేవలం రాజేష్ అని కాకుండా రాజేష్ చంద్రాని మదన్ లాల్ జైన్ అని రాస్తాను. ఈ పేరులోని ప్రతి అక్షరంలో నేను నా తల్లిదండ్రులిద్దరినీ నాలోనే ఉన్నట్లు అనుభూతి చెందుతాను. ఈ పాడ్కాస్ట్ వారి బోధనలను తదుపరి తరానికి అందించడానికి నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ద 70s సోల్ మై వారాసివ్నీ డేస్ తో అనుసంధానమైనందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరో సంచికలో వారాసివ్నీకి సంబంధించిన మరికొన్ని జ్ఞాపకాలతో కలుద్దాం. సాదర ప్రణామం.